కేసుల విచారణ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒక విధంగా జరుగుతుంది. అదేవిధంగా సెషన్స్ కోర్టులో మరో విధంగా జరుగుతుంది. ఏ విధంగా జరిగినా ముందుగా వాళ్ళకి అవసరమైనటువంటి కేసుకు సంబంధించినటువంటి కాపీలను, అంటే పోలీస్ రిపోర్ట్ని, పోలీసులు దాఖలు చేసినటువంటి ఇతర డాక్యుమెంట్స్ని ముద్దాయిలకు అందజేస్తారు. అందజేసిన తర్వాత ముద్దాయి నేరం చేశాడా లేదా, నేరాన్ని ఒప్పుకుంటున్నాడా లేదా అన్నది అడుగుతారు. ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత విచారణ అనేది మొదలవుతుంది. ఈ విచారణ అనే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ, అదేవిధంగా భారతీయ నాగరిక సురక్షా సంహితలో కానీ ఒకే విధంగా ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనటువంటి మార్పులేమీ తీసుకొని రాలేదు. ఈ సెక్షన్లని మనం గమనించినప్పుడు అక్కడ ఏమని చెప్తారంటే, ఆల్ సచ్ ఎవిడెన్స్, అంటే కేసుకు సంబంధించినటువంటి సంపూర్ణమైన సాక్ష్యాలని విచారించాలి, కోర్టు విచారిస్తుంది అని అంటారు. అది ఎలా విచారిస్తుంది, ఎలా విచారించాలి అన్నది నిశ్శబ్దంగా ఉంది, సైలెంట్గా ఉంది. దీనికి సంబంధించి మనం ఏది చూడాలంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని కానీ, అదేవిధంగా భారతీయ సాక్ష్య అధినియంను కానీ చూడాల్సి వస్తుంది. అది చాప్టర్ 10 అనేది ముఖ్యమైనటువంటిది. అధ్యాయం 10 అనేటువంటిది ఇందులో ముఖ్యమైనటువంటిది. ఈ దాంట్లో మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లోపల సెక్షన్ 135 నుంచి మొదలవుతుంది. సెక్షన్ 135 అంటే 135 ఏం చెప్తుంది, 136 ఏం చెప్తుంది, 137 ఏం చెప్తుంది అన్నది మనం గమనించాలి. 135 ఏం చెప్తుందంటే, సాక్షులు ఎవరి తర్వాత ఎవరిని విచారించాలి అనే విషయాన్ని, అంటే ఆర్డర్ ఆఫ్ విట్నెసెస్, జనరల్గా ఎవరిని ఎగ్జామిన్ చేస్తారు, ముందుగా ఎగ్జామిన్ చేయాల్సింది ఎవరిని ఎగ్జామిన్ చేస్తారంటే ఐ విట్నెసెస్ని ముందుగా ఎగ్జామిన్ చేస్తారు. ఆ తర్వాత సర్కమ్స్టాన్షియల్ విట్నెస్ని ఎగ్జామిన్ చేస్తారు. సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ తర్వాత మళ్ళీ ఎక్స్పర్ట్ విట్నెసెస్ని వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు. చివరిగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని ఎందుకు చివరిగా ఎగ్జామిన్ చేస్తారు అంటే, సాక్షుల సాక్ష్యాలలో ఏదైనా కాంట్రడిక్షన్స్ ఉన్నట్లయితే వాటిని రుజువు చేయాలంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని ఎగ్జామిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని చివరిలో ఎగ్జామిన్ చేస్తారు. చివరిలో ఎగ్జామిన్ చేయడానికి అంటే ఈ డిస్క్రిప్షన్ ఎవరికి ఉంది, ఏ సాక్షిని ఎవరు విచారించాలి, మొదలు విచారించాలి, ప్రాసిక్యూటర్ డిస్క్రిప్షన్, విచక్షణాధికారం ప్రాసిక్యూటర్కి ఉందా, కోర్టుకు ఉందా అన్న విషయాలని సెక్షన్ 135 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. అదేవిధంగా 140 ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియంలో చెప్తారు. దాని ప్రకారంగా ఏమిటంటే, కోర్టు ఈ డిస్క్రిప్షన్ అనేది ప్రాసిక్యూటర్కి లేదు, కోర్టు దానికి సంబంధించినటువంటి నియమాలు లేవు, నిబంధనలు లేవు. కాబట్టి ఇది కోర్టు యొక్క విచక్షణాధికారాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. ఈ విచక్షణాధికారాన్ని కోర్టు జ్యుడిషియస్గా, అంటే న్యాయబద్ధంగా వినియోగించాల్సి ఉంటుంది. ఇది న్యాయబద్ధంగా వినియోగించడం లేదు అని ఎవరైనా పార్టీకి అనిపించినట్లయితే వాళ్ళు దాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చేసి ఇది సరైనది కాదు అని చెప్పే అధికారం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ ఆబ్జెక్షన్ అనేది చేయడానికి అవకాశం ఉంది. అందుకోసం కోర్టులు ఏ సాక్షులను ఎవరు విచారించాలి, ఎప్పుడు విచారించాలి, ఎలా విచారించాలి అనే విషయాలను జ్యుడిషియస్గా విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మనకి సెక్షన్ 135లో చెప్పారు. దాని 135కు ఈక్వలెంట్ ప్రావిజన్ ఏదైతుందో అది 140. ఇవి రెండు కాకుండా మనకి సాక్ష్యాలు దేని మీద ఇవ్వాల్సి ఉంటుంది, ఏ అంశాల మీద ఇవ్వాల్సి ఉంటుంది అనే విషయం కూడా ముఖ్యమైనది. సెక్షన్ 5 ఏదైతే ఉందో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లోపల, అది సాక్ష్యాలని వేటి మీద ఇవ్వాలి, సాక్ష్యాలు అనేటువంటిది రిలవెంట్ ఫ్యాక్ట్ కానీ, ఫ్యాక్ట్ ఇష్యూ కానీ, ఈ రెండు అంశాల మీదనే సాక్ష్యాలను స్వీకరించాల్సి ఉంటుంది. అది చీఫ్ ఎగ్జామినేషన్లో అదే ఉంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా అదే ఉంటుంది. ఇది మనకి మనం ఎప్పుడైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, భారతీయ నాగరిక సురక్షా సంహిత కానీ, ఇవి రెండు చూసినప్పుడు మనకి ఎక్కడ కూడా ఆ విషయాలు స్పష్టంగా కనిపించవు. దానికి సంబంధించి మనం చూడాల్సింది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అంటే భారతీయ సాక్ష్య అధినియంను మాత్రమే చూడాలి. దాంట్లోపట సాక్షులను ఎలా విచారిస్తారు, ఎలా విచారించాలి, ఈ విచక్షణాధికారాలు ఎవరికి ఉన్నాయి అన్న విషయాలన్నీ కూడా అది చెప్తుంది.